నిన్నటి ఎపిసోడ్లో అమ్మవారి ఉద్భావన గురించి తెలుసుకుందాము. ఈరోజు అమ్మవారి పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాం. కొన్ని పురాణాల ప్రకారము అమ్మవారి ప్రస్తావన అన్ని పురాణాల్లో వస్తూ ఉంటుంది. వారాహి అమ్మవారిది అంటే దేవి భాగవత పురాణం ప్రకారము రక్తబీజుడు అనే అతన్ని సంహరించింది అని చెప్పి, అంటే దుర్గామాతకి యుద్ధం చేసేటప్పుడు ఈ సప్తమాతృకలను ఆమె తనలోంచి తీస్తుందన్నమాట. అప్పుడు దేవి భాగవత పురాణం ప్రకారం అందులో ఉన్న 5వ మాత ఈ వారాహిదేవి. అందుకే మనకి లలితా సహస్రనామంలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమిటది? పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి. అంటే ఈమె 5వ సప్తమాతృకల్లో 5వ దేవి అనమాట. ఇట్లా ఆమెకి సప్తమాతృకలలో ఉండి దుర్గాదేవికి యుద్ధంలో సహాయపడ్డారు, ఆ రక్తబీజుడిని సంహరించారు అని చెప్తూ ఉంటారు. అలాగే మత్స్యపురాణంలో కూడా శివుని చెమట బిందువుతో పుట్టిన అంధకాసురుని కూడా వారాహిదేవి మాతని సంహరించింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కామప్రళయంలో లలితాదేవికి ఎలా సహాయం చేశారు, ఆమెలోంచి ఉద్భవించిన ఈ శ్యామలాదేవి, వారాహిదేవి ఏ విధంగా ముందుండి యుద్ధాన్ని నడిపించారనేది కొంచెం తెలుసుకుందాము. అమ్మవారి మీదకి మొదటగా యుద్ధానికి దుర్మదుడు అనే అతన్ని బండాసురుడు పంపించాడనమాట. అప్పుడు సంపత్కరీ దేవి ఉంది కదండి, సంపత్కరీ దేవి ఆమె గజబలంతో అతన్ని ఓడించింది. అలాగే రెండవసారి కురుందుడు అనే అతన్ని రాక్షసుడిని అతని సైన్యంతో పంపించాడు. మళ్ళీ అప్పుడు అశ్వరుడాదేవి కూడా ఆమె అంకుశంతో ఫైట్ చేసి అతన్ని కురుందుడిని ఓడించింది. తరువాత బండాసురుడు ఒక 5గురు సైన్యాధిపతులు ఉంటారు ఆయన కింద. వాళ్ళు మాయా మంత్రాలతో శక్తులతో ఉంటారనమాట. వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు సర్పాలని వదులుతారు ఈ యుద్ధంలో అమ్మవార్ల మీదకి. అప్పుడు ఆ అమ్మవారి దవడల నుంచి పుట్టిన నకులాదేవి ఆమె ముంగీస రూపంలో ఉంటుంది. ఆ ముంగీసలన్నీ ఇంకా పాములని చంపడానికి ఆయుధంగా ఆపోజిట్గా ఉండేది ముంగీసే కాబట్టి ముంగీస ఆ గరుడ వాహనాన్ని గరుడాయుధంతో ఫైట్ చేసి వాటన్నిటిని చంపేస్తుంది అనమాట. ఇట్లాగా ఆ 5గురు సైన్యాధిపతులను కూడా నకులాదేవి సంహరిస్తుంది. తరువాత ఒక 7గురు సైన్యం ఉంటారు. వాళ్ళు ఎలా అంటే బాగా మంత్రశక్తి మరియు సూర్యుని నుంచి వరాన్ని పొందిన వాళ్ళు. ఎలాంటి వరం అంటే వాళ్ళు చూస్తే ఎవరైనా ఎలా స్తంభించిపోతారు వాళ్ళ చూపులకి. వాళ్ళ చూపు మేర ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ చూపులకి స్తంభించిపోతారు. అలాంటి వరాన్ని సూర్యుడి నుంచి గ్రహించిన వాళ్ళు అనమాట. వాళ్ళు యుద్ధానికి వస్తారు. ఇంకా మన దేవతలందరూ వాళ్ళు అలా చూడగానే అందరూ స్తంభించిపోతారు ఏమీ చేయలేక. అప్పుడు వారాహిదేవి అంగరక్షకురాలైన తిరస్కరిణీదేవి, అంటే ఆ పేరులోనే ఉంది దాన్ని తిరస్కరిస్తుంది అని చెప్పి, ఆమె తన అందాన్ని అస్త్రంగా వేస్తుంది ఆ 7గురు సైన్యం మీద. వాళ్ళందరినీ అస్త్రం వేస్తే ఆమె అందంతో వాళ్ళు కళ్ళు అనేవి వాళ్ళకి మసకబారిపోతాయి అనమాట. ఆ మసకబారిపోవడం వల్ల వాళ్ళ చూపు తగ్గి దేవతల మీద చూపు బలం అనేది తగ్గి దేవతలు మళ్ళీ వాళ్ళ స్పృహలోకి వచ్చి యుద్ధాన్ని మొదలుపెట్టి వీళ్ళందరినీ సంహరిస్తారు. అప్పుడు ఈ సంపత్కరీ దేవి 7గురిని చంపి ఆమె మెడలో వేసుకొని అప్పుడు తాండవం చేసిందట. ఇక లాభం లేదని చెప్పి బండాసురుడు మామూలుగా మనకి యుద్ధాలు పగలు పూట జరుగుతాయి కదా, రాత్రిపూట చేసుకోరు. కానీ వీళ్ళు ఒక ఇంటిమేషన్ లేకుండా నైట్ ఒకేసారి ఇంకా యుద్ధానికి వచ్చేసారు అమ్మవారి మీదకి. అమ్మవారికి సైన్యానికి ఇవంతా తెలియదు అనమాట. అప్పుడు విషంగుడు అనే రాక్షసుడు ఆ అమ్మవారి విష్ణుకర్రతో విసురుకుంటూ ఉంటుంటే విష్ణుకర్ర మీద బాణాన్ని విసురుతాడు. అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు యుద్ధానికి వచ్చారు అని చెప్పి. అప్పుడు వీళ్ళందరూ తేరుకొని ఈ వారాహిదేవి శ్యామలాదేవి ఇద్దరు కలిసి ఇక ప్లాన్ చేస్తున్నారు. వారాహిదేవి ఏమో సైన్యానికి శక్తిని సమకూరుస్తూ ఉంటుంది కదా, సైన్యాన్ని చూసుకుంటుంది. మన శ్యామలాదేవి బుద్ధి అనమాట, మంత్రిగా ఎలా చేయాలి యుద్ధం అనేది ఆమె చెప్తూ ఉంటుంది అనమాట. ఇలా ఇద్దరు కలిసి ఇప్పుడు వాహినివాసిని జ్వాలామాలని వాళ్ళు క్రియేట్ చేశారనమాట. అమ్మవారి దగ్గర నుంచి వీళ్ళు వచ్చి బయటకి మొత్తము జ్వాలలతో లైటింగ్ అనేది తీసుకొచ్చారు. నైట్ పూట యుద్ధం చేయడం వల్ల వాళ్ళు ఎవ్వరికీ కనిపించడం లేదు కాబట్టి వెలుగును తీసుకువచ్చారు వీళ్ళిద్దరు కలిసి.
మనకి శ్లోకం కూడా ఉంటుంది. జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. అంటే ఈ జ్వాలలతో వాళ్ళు ఒక 3 యోజనాల ఎత్తులో అగ్ని ప్రాకారాన్ని కూడా తయారు చేశారనమాట. ఎటువంటి శత్రువులు ఈ రాక్షసులు ఎవరు లోపలికి రాకుండా దేవతలు ఒక్కళ్ళే బయటకు వెళ్ళేటట్లుగా ప్రాకారాన్ని ఏర్పాటు చేశారు. ఇక మిగతా యుద్ధంలో ఏం జరిగింది అనేది రేపటి పార్ట్ 3లో నేర్చుకుందాము. ఇంకా అమ్మవారి గురించి, అమ్మవారి శక్తుల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.